హరీష్ రావు చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ట్యాపింగ్లు లేవన్నారు వీహెచ్. కావాలనే హరీష్ రావు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా, కాంగ్రెస్ పార్టీ. అలాంటి వాళ్లను మరిచిపోతారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోసం తాము కూడా పోరాటం చేశామని, ఇప్పటికైనా తమ గురించి బీఆర్ఎస్ నేతలు తక్కువ మాట్లాడడం మంచిది కాదన్నారు. తమది రైతు ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది అన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామంటున్న వీహెచ్తో మా ప్రతినిధి అజీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ హనుమంతరావు ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శల గురించి ఆయన ద్వారా మాట్లాడారు తెలుస్తుంది. మనం చెప్పినట్టే హరీష్ రావు మాట్లాడుతూ మా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, మా పైన కూడా నిఘా ఉంది, పక్కా సమాచారంతో మాట్లాడుతున్నాం. కొంత అధికారులు కాంగ్రెస్కి ఏదైతే ఒత్తాసుగా పనిచేస్తున్నారో వాళ్ళ సంగతి మేము అధికారంలోకి వచ్చాక చూస్తామని అంటున్నారు. చూడండి, ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో జరుగుతుందని ఎంక్వైరీ జరుగుతున్నది. మళ్ళీ నా ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ఇందులో? ఇప్పటిదానికి రిజల్ట్ లేదు. ఇవన్నీ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలనేది ఇప్పటికన్నా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, శ్రీ హరీష్ గారిని ఏమంటున్నంటే, ఇప్పటికన్నా మీరు ఏం తప్పులు చేసిరో తెలుసుకోనరా బాబు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ప్రజలు చీకొట్టిండ్రు. గతసారి ఒకసారి అవకాశం, రెండోసారి ఇస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పులు మేధోమతనం పెట్టుకుంటే ఫస్ట్ తప్పేది టీఆర్ఎస్ అనేది ఉద్యమ పార్టీ. ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు, జైలుకు వెళ్ళారు, పారారు. దాని పేరు మార్చే అధికారం మీరు ఎవరికి ఇచ్చిండ్రా బాబు? అందులోనే మీకు 40% ప్రభుత్వంలో ప్రజలకు మీ మీద అనుమానం ఏర్పడింది. వీళ్ళు పార్టీ పేరు ఎందుకు చేంజ్ చేశారు? ఆ తర్వాత మీరు తీసుకుపోయి డబ్బులు ఏడ ఖర్చు పెట్టిండ్రా బాబు? మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడు. ఈడ కిసాన్లకు చనిపోతే డబ్బులు ఇవ్వవు, పంజాబ్లో పోయి అదేవిధంగా బీహార్లో పోయి డబ్బులు వంచినవా లేదా? అదో రెండో తప్పు. ఇక మూడో తప్ప, మీ ఇంట్లోనే లొల్లి ఎక్కువైపోయింది. ఎవరి పత్తనం వాళ్లకు. ఆ కేసీఆర్కి ఏమో వాళ్ళ భార్య చెప్పినట్టున్నది, ఎన్ని రోజులు ఉంటావే నువ్వు, పిల్లగానికి అప్పచెప్పు అన్నది. పిల్లగానికి అప్పచెప్పిడు, పిల్లగాడు చెడగొట్టిండు. ఇప్పటికన్నా ఆ పేరు అంటే ఇప్పుడు ఆమె దాన్ని కూడా వాళ్ళ చెల్లెలే టీఆర్ఎస్ అంటే ఏది తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకునే. ఎస్ అంటే సేన కదా, ఆమె పెట్టుకునే. ఇప్పుడు మమ్మల్ని మా మీద తక్కువ ప్రచారం చేయండిరా బాబు. కేవలం పేరు టీవీల గురించి చెప్పడం మంచిది కాదు. ఇప్పటికన్నా మీలో ఆలోచన మార్పు వచ్చి తప్పులు చేసిన చెప్పలు కొట్టుకుంటే ప్రజలు ఏమన్నా ఆలోచన చేస్తారు. కానీ మేము అభివృద్ధి చేస్తున్నాం, ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నాం. రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ చచ్చిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ మరి స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ ఆ పర్పస్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోయిందా అని హరీష్ రావు అంటున్నారు. చూడండి, మరి మీరు కూడా మర్చిపోయింది కదా. సోనియా గాంధీ ఎంతసేపటికి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటున్నాం. మేము అందరం కొట్లాడినాం రా భయ్. ఎవడే కానీ ఆకలి అంటాడు అనుకో, అన్నం పెట్టినోడికి పేరు ఉంటుందా లేదా? అది కూడా దానిలో కేటు తీసుకో. ఎప్పుడన్నా పేరే తినారా భయ్ సోనియా గాంధీ అని? అది కూడా మేము అందరం చెప్పినాం. అమ్మ ఫర్దర్గా ఇంకా నో డ్యామేజ్కి జరగాలంటే నువ్వు తెలంగాణ ఇవ్వాలని ఇచ్చింది. ఆమె పేరు ఎత్తారు, దానికి కూడా మీదే క్రెడిట్. ఏదైనా మీ ఇంట్లో ఉన్నట్టు లొల్లిని తక్కువ చేసుకొని ప్రజల దగ్గరికి ఇక మేము తప్పు చేయము, రైతులకు అన్యాయం చేయము, మేము పేద ఉద్యోగాలు ఇస్తాం. ఇవన్నీ 2 బెడ్రూమ్ తయారు చేసిందే మీరు ఇవ్వకపోతుంది. కనుక ఆ తప్పులను సరిదిద్దుకో, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మమ్మల్ని తిట్టేది తక్కువ చేయండి. దాంతో ఏమంటారంటే దెబ్బతిన్నోడు తిడుతుంటే ఏమవుతుంది? వాడు ఫ్రస్ట్రేషన్లో తిడుతున్నా నా పోనీ వద్దు, మేము కూడా పట్టించుకుంటలేము. ఎందుకంటే రోజు ఎడక మీరు పుంగ పెడతాడు. హనుమంతాన నేను తిట్టు, నువ్వేమంటావు అనగానే నా దగ్గరికి వస్తావు. నువ్వేమంటావు? నేను చెప్పా. మీరు ఆలోచనలో మార్పు రావాలని కోరుతున్నా. వరంగల్లో సభ నిర్వహించాలనుకుంది బీఆర్ఎస్ వరంగల్లో సభ పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది డిక్లరేషన్ పేరుతో. మేము అక్కడ సభ పెట్టి దానికి చెప్తామని చెప్పి అంటున్నారు. రైతుల గురించి నీకు మాట్లాడే హక్కే లేదు. రైతుల గురించి మీరు ఏం సాయం చేసిండ్రు? ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో పోయి డబ్బులు వంచి వచ్చిండ్రు, ఇక్కడున్న రైతులను నోరు కొట్టేసిండ్రు. ఇవాళ మేము రైతులకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నాం. మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు నమ్మిక ఏర్పడింది. దాని వెనకాల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా ఉద్దేశం.
చూశారు కదా ఏదైతే మా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, కేవలం కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేయడానికే హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సో రైతులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అన్నీ చేస్తుందని చెప్పి కూడా ఏదైతే వి హనుమంతరావు చెప్తున్నారు.